'సలార్' చిత్రానికి కనీస ప్రమోషన్స్ లేవు. ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లేదు. ప్రభాస్ ప్రెస్ ముందుకు రాలేదు. అయినప్పటికీ అంచనాలకు తగ్గట్టే 'సలార్' మూవీ కలెక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ డే కలెక్షన్ల విషయానికొస్తే 'సలార్' అనేక రికార్డ్స్ బద్దలు కొట్టింది. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కిన 'సలార్' చిత్రంపై విపరీతమైన బజ్ ఏర్పడింది. ఆన్లైన్లో, ఆఫ్లైన్లో 'సలార్' టికెట్స్ కోసం జనాలు ఎగబడ్డారు. విడుదలకి ముందు రోజే టికెట్స్ కోసం థియేటర్ వద్ద క్యూ కట్టారు. కేజీఎఫ్ దర్శకుడితో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మూవీ అనేసరికి విపరీతమైన ఆసక్తి ఏర్పడింది. ట్రైలర్స్ హైప్ మరింత పెంచేసింది. అయితే 'సలార్' చిత్రానికి కనీస ప్రమోషన్స్ లేదు. కనీసం ఆయన ముందుకు కూడా రాలేదు. సినిమా జనాల్లోకి వెళ్ళిపోయింది. 'సలార్' మూవీ ఓపెనింగ్స్ డే అనేక రికార్డులు ధ్వంసం చేసింది. నైజాంలో ఈ మూవీ ఫస్ట్ డే 32 కోట్ల గ్రాస్, 22.55 కోట్ల షేరు రాబట్టింది. ఇది టాలీవుడ్ సెకండ్ హైయెస్ట్. 'సలార్' చిత్రానికి మల్టీప్లెక్స్లు దొరకలేదు. అది మైనస్ అయింది. లేదంటే కలెక్షన్స్ ఇంకా భారీగా ఉండేవి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో కూడా భారీ ఆదరణ దక్కింది. తాజా సమాచారం ప్రకారం 'సలార్' యూఎస్ కలెక్షన్స్ 3.6 మిలియన్ దాటేసింది. ఇండియా వైడ్ 'సలార్' ఫస్ట్ డే 95 కోట్ల గ్రాస్ రాబట్టినట్టు అంచనా. ఇక వరల్డ్ వైడ్ గా 175 కోట్లు వసూలు చేసింది. ఇది 2023 హైయెస్ట్ ఓపెనింగ్ ఫిగర్. అన్ని ఏరియాల లెక్కలు ఇంకా రావాల్సిందే. 'సలార్' మూవీలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ మరో ప్రధాన పాత్ర చేసిన విషయం తెలిసిందే. జగపతి బాబు, ఈశ్వరీరావు, బాబీ సింహ ఇతర కీలక పాత్రలు చేశారు. ఇక 'సలార్' మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. అయినప్పటికీ జనాలు ఈ సినిమాని చూసేందుకు ఎగబడ్డారు. చాలా కాలం తర్వాత ప్రభాస్ మాస్ అవతార్ ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేసింది. 'సలార్ పార్ట్ 2' కూడా రాబోతుండడంతో మరింత ఎక్స్పెక్టేషన్స్ ని పెంచేస్తున్నాడు ప్రభాస్.